అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ప్రస్తుతం మాస్టర్ పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులకైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం వాటన్నిటికి సంబంధించి గాను మనకి ఈ యొక్క పెన్షన్ అనేది జమ చేయడానికి సిద్ధమవుతుందండి. సో, ముందుగా ఏ జిల్లాకి జమ చేయబోతుంది, అర్హతలేంటి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. సో, ప్రస్తుతం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచబోతుంది అని చెప్పేసి చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం వారందరికీ కూడా మనకి నిధులనేవి అయితే పెంచడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క తొలి విడత కింద అంటే మనకి ఈ యొక్క 4016, 6016 ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి కూడా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రస్తుతం రూ. 2000 ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి రూ. 4000 వరకు, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ పెన్షన్‌దారులందరికీ కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే త్వరలోనే ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల కాబోతున్నాయండి. సో, రేపు ఎల్లుండిలోగా దీనిపై కూడా మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉందనమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.